హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు WWE మండే నైట్ రా ఇన్ తెలుగు. ర్యాండీ ఆర్టన్ అండ్ గుంతర్ వీళ్ళిద్దరి మధ్యలో మాటల చేతలు జరుగుతాయి. ఈరోజు WWE మండే నైట్ రాలో బేసిన్ బెర్లిన్లో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరగబోతుంది. WWE వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్. వీళ్ళిద్దరు మంచిగా మాట్లాడుతూ ఉండగానే కైసర్ వచ్చి ర్యాండీ ఆర్టన్ పైన విపరీతంగా అటాక్ చేస్తాడు. ఆ తర్వాత గుంతర్ కూడా ర్యాండీ ఆర్టన్ పైన చాలా డేంజరస్ గా అటాక్ చేసేస్తాడు. ఆ అటాక్ వల్ల కైసర్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ జరుగుతుంది ఈరోజు WWE మండే నైట్ రాలో. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. చాలా డేంజరస్ గా కొట్టేస్తాడు. సేమస్ మాత్రం చాలా గుద్దేసి డిస్ట్రాయ్ చేసి పడేస్తాడు వాళ్ళని. సేమస్ ఒక సూపర్ కిక్ ఇచ్చి ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు ఆన్ మండే నైట్ రాలో. వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరుగుతుంది WWE మండే నైట్ రాలో. చాలా డేంజర్ గా కొట్టేస్తుంది. పొట్టిది కానీ చాలా గట్టిది. ఇది పొట్టిదే కానీ నిజంగా ఆ బ్రెడ్లు, ఆ బుగ్గలు, ఆ చపాతి నిజంగా చాలా బాగుందబ్బా నిజంగా. ఈ పొట్టిది ఆ మ్యాచ్ గెలవంగానే ఆ తర్వాత బ్రే వైట్ ఫ్యామిలీ మొత్తం చుట్టుముట్టేస్తారు. చాలా డేంజరస్ గా కొట్టేస్తారు వీళ్ళు నలుగురిని. నిజంగా ది బ్రే వైట్ లేకపోయినా బ్రే వైట్ ఫ్యామిలీని నడిపిస్తున్నాడు బో డాలర్స్, అతని తమ్ముడు. ఆ తర్వాత మండే నైట్ రాలో సీఎం పంక్ ఎంట్రీ ఇస్తాడు. సీఎం పంక్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నిన్న జరిగిన WWE మండే నైట్ రాలో ఏమేం జరిగిందో మీకు తెలుసు. విమానమయ్యేలా కొట్టాను డ్రో మ్యాగటైర్ ది ఈ బెల్ట్ తోని. అప్పుడే డ్రో మ్యాగటైర్ వచ్చి ఛాలెంజ్ చేస్తాడు WWE బేసిన్ బెర్లిన్ లో మన ఇద్దరి మధ్యలో రీమ్యాచ్. సరే ఓకే చూసుకుందాం, బరాబర్ చూసుకుందాం WWE బేసిన్ బెర్లిన్ లో ఎవరు కొడతాడో ఎవడు పడతాడో. నిజంగా అప్పుడు మాత్రం నా వీపు విమానం చేసినావు, బేసిన్ బెర్లిన్ లో మాత్రం నీకు చుక్కలు చూపిస్తా పట్టపగలే అని అంటాడు డ్రో మ్యాగటైర్ అండ్ WWE మండే నైట్ రాలో. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో వీళ్ళిద్దరి మధ్యలో ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంటుంది. ద న్యూ టెస్టిమెంట్ వర్సెస్ ద న్యూ డే. వీళ్ళిద్దరి మధ్యలో చాలా డేంజరస్ గా మ్యాచ్ ఉంటుంది WWE మండే నైట్ రాలో. 6 man ట్యాగ్ టీమ్ మ్యాచ్ చాలా డేంజరస్ గా జరుగుతుంది ఈరోజు WWE మండే నైట్ రాలో. నిజంగా ఈ దొబ్బడు వల్లనే గెలుస్తుంది న్యూ డే. ఈరోజు WWE మండే నైట్ రాలో చాలా డేంజరస్ గా గెలుస్తారు న్యూ టెస్టిమెంట్ పైన. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉంటుంది. ఇక ఏ దాంతోనైతే ఆ దాంతో గుద్దేస్తాడు ద మీజ్. బ్రాసన్ రీడ్ కూడా తట్టుకొని ఇక గుద్దేస్తే లేపెత్తేస్తాడు ద మీజ్ ని. ఇక చూడు ఈ మ్యాచ్ ని కూడా గెలుచుకుంటాడు బ్రాసన్ రీడే. ఆ తర్వాత గెలిచినా కూడా మళ్ళీ అటాక్ చేయడానికి వస్తాడు బ్రాసన్ రీడ్ ద మీజ్ పైన. ఆ తర్వాత ది మాస్ రోమన్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ వచ్చి తిడతాడు బ్రాసన్ రీడ్ ని. అరే హౌలేగా చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ రా, అంతగానం కొడతావారా, శత్రానికి కూడా రక్తం వచ్చేలా కొట్టావు అనుకుంటా తిడతాడు బ్రాన్ స్ట్రోమన్ ఆన్ మండే నైట్ రాలో బ్రాసన్ రీడ్ ని. ఆ తర్వాత డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ డామినిక్ మిస్టీరియో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉంటుంది WWE మండే నైట్ రాలో. ఇక చూడు మ్యాచ్ స్టార్ట్ కాకముందే ఇక మారని కూడా గుద్దేసుకుంటారు WWE మండే నైట్ రాలో. రియా రిప్లీ డామినిక్ మిస్టీరియోని కిస్ ఇచ్చినట్టుగానే ఇచ్చి గుద్దేస్తుంది డామినిక్ మిస్టీరియోని. ఆ తర్వాత డేమియన్ ప్రీస్ట్ వచ్చి గుద్దేస్తాడు. ఆ తర్వాత జడ్జ్మెంట్ డే మెంబర్ వాళ్ళు అందరు వచ్చి డేమియన్ ప్రీస్ట్ ని అండ్ ఇటు రియా రిప్లీని గుద్దేస్తుంది లివ్ మోర్గన్. పెద్ద బుగ్గలతోటి పెద్ద బ్రెడ్లతోటి నిజంగా లివ్ మోర్గన్ మాత్రం కళకళలాడుతుంది. చూడండి బ్రెడ్ ఎంత బాగుందో. నువ్వేం తక్కువ కాదు రియా రిప్లీ, నువ్వు కూడా చాలా అందమైన బాడీతో ఉన్నావు. చాలా పెద్ద బుగ్గలు, చాలా పెద్ద బ్రెడ్లు ఉన్నాయి నీ దగ్గర కూడా. నాకు తెలిసి చాలా పెద్ద సొరంగాలు కూడా ఉన్నాయి మీ ఇద్దరి దగ్గర. లివ్ మోర్గన్ గుద్దేస్తుంది రియా రిప్లీని. చాలా డేంజరస్ గా ఈరోజు మండే నైట్ రాలో. ఫిన్ బ్యాలర్ డేమియన్ ప్రీస్ట్ కడుపు మీదకి దుంకుతాడు. ఆ తర్వాత డామినిక్ మిస్టీరియో కూడా డేమియన్ ప్రీస్ట్ కడుపు మీదకి దూకుతాడు. ఆ తర్వాత గుద్దేసుకుంటారు ఒకరినొకరు. ఆ తర్వాత జడ్జ్మెంట్ డే మెంబర్స్ వాళ్ళందరూ స్టాండ్ అయ్యి ఈరోజు WWE మండే నైట్ రాలో మొత్తం డిస్ట్రాయ్ చేసి పడేస్తాడు లివ్ మోర్గన్ అండ్ జడ్జ్మెంట్ డే రియా రిప్లీని అండ్ డేమియన్ ప్రీస్ట్ ని మొత్తం గుద్ది డిస్ట్రాయ్ చేసి పడేస్తారు ఈరోజు WWE మండే నైట్ రాలో. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో జపానీస్ బ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత లండన్ బ్రాండ్ కూడా ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత స్టార్జీ అండ్ సేనా బేజ్లర్ కూడా ఎంట్రీ ఇస్తారు. చాలా డేంజరస్ గా ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతుంది ఈరోజు WWE మండే నైట్ రాలో. ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంటుంది, ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఇది.
ఇక ఒక్కొనికొకరు గుద్దేసుకుంటారు. నా బుగ్గ పెద్దది, నీ బుగ్గ పెద్దది అనుకుంటా గుద్దేసుకుంటారు. ఈరోజు మండే నైట్ రాలో నిజంగా ఏం బ్రెడ్లు ఉన్నాయిరా నాయను, ఊరు నాయను, ఊయమ్ము ఊయక్కు. నేను ఇలా అంటున్నానని ఎప్పుడు అనుకోవద్దు. నిజంగా మీకోసమే ఫన్ని క్రియేట్ చేస్తున్నాను నేను. ఇక చూడు పెద్ద పెద్ద బుగ్గలతోటి పెద్ద పెద్ద బ్రెడ్లతోటి ఊగులాడుతుంది. ఏం పెద్ద ఉన్నాయిరా బాబు, ఊరు నాయను. జపానీస్ బ్రాండ్ గుద్దేస్తుంది. ఆ తర్వాత అండ్ స్టిల్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ అయిపోతారు వీళ్ళిద్దరు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. చాలా అంటే చాలా డేంజరస్ గా. ఊరు నాయను ఊరు అమ్మో గుద్దేస్తాడు ర్యాండీ ఆర్టన్ని ఫస్ట్ లో. ఆ తర్వాత ఇదిగో చుక్క అనుకుంటా చూపించేస్తాడు ర్యాండీ ఆర్టన్ని. ఆ తర్వాత ర్యాండీ ఆర్టన్ ఒక డిడిటి ఇచ్చి ఆ తర్వాత ఒక ఆర్కేఓ ఇస్తాడు. ర్యాండీ ఆర్టన్ కైసర్ని ఆర్కేఓతోనే గెలుచుకుంటాడు WWE మండే నైట్ రాలో. ర్యాండీ ఆర్టన్ గెలిచిన తర్వాత గుంతర్ వచ్చి ర్యాండీ ఆర్టన్ పైన అటాక్ చేస్తాడు. ఆ తర్వాత గుంతర్ కి ఆర్కేఓ ఇచ్చి పారదొబ్బుతాడు ఈరోజు మండే నైట్ రాలో ర్యాండీ ఆర్టన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్.